దేవుని పట్ల మన ఆశ కూడా మనకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. యథార్థమైనది దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. యథార్థమైనది నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పగా నీకు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా, ఆయన నీలోకి రావాలన్నా నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలండి? మనం మొదటగా పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరంట. నువ్వు ప్రభువుని చూడాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు స్వరం వినాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఆరాధన అంటే ఏంటి? దేవుడు మనము ఏకమయ్యే సమయం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మని ఆత్మ ఏకమయ్యే సమయం. పూర్తిగా ఆరాధనలోను ఏది ఆలోచించకూడదు. మన చింతలు కానీ, మన బాధలు కానీ, మన రోగాలు కానీ, మన సమస్యలు కానీ, మన ఇంటికాడ ఏమైపోతుందో అనే ఆలోచన కానీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అవన్నీ మరిచి నువ్వు దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించేటప్పుడు దేవుడు నీలోకి రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నీతో ఐక్యమవ్వడానికి, ఏకమవ్వడానికి ఆయన నీకు సమీపంగా వస్తాడు. దేవునికి స్తోత్రం.